హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే దీవించును గాక. దేవునికే ఘనత రావాలి, దేవునికే మహిమ రావాలి. కానీ మనుషులకు మహిమ తెచ్చుకునే ఏర్పాటు చేస్తాను. మనుషులకు కాదు మహిమ వచ్చేది, మనుషులకు కాదు ఘనత వచ్చేది. మనుషులు మట్టికి మన్నయ్యే శరీరాలను ప్రేమిస్తున్నారు. మనుషులు దేవుడు సృష్టించిన సృష్టికర్త ఆయన అరచేతుల మీద చెక్కిండు. 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. సమస్తము సమాప్తమైందని చెప్పిండు. ఏంది? సమస్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఎవరికి అప్పగించిండు? తండ్రి అయిన దేవునికి. అయితే ఈ లోకానికి 33.5 సంవత్సరములు, ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము, 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నాడు. 30 సంవత్సరాల కనుక యువతలకి వెళ్ళలేదు. ఏది? యూదులట 30 సంవత్సరాల వరకు మాట్లాడాలన్నట. 3.5 సంవత్సరాలే బోధించిండు మానవులకు. బోధించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బోధించిండు? 3.5 సంవత్సరాలు బోధించి ఏం చేసిండు? దేవుని కృపను బట్టి ఈ సమస్తము తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చిండు. సంపూర్ణమైనది, సమస్తము సమాప్తమాయను అన్నాడు. సమస్తము ఇది సమస్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. అప్పగించిండు ఆత్మను. అయితే ఆత్మను అప్పగించిన తర్వాత ఏం చేసిండు? ఆయన తండ్రి చెప్పిన పని నెరవేర్చిండు. ఇప్పుడు మనం ఉన్నాము. మనం నెరవేరుస్తున్నామా? దేవుని మాటలు ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని ఆలోచన ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది గ్రహింపు లేకుండా తిరుగుతున్నారు? గ్రహించేవారు ధన్యులు. దేవుని మాటలు గ్రహించని వారు ధన్యులు కాదు, ఎప్పటికీ ధన్యులు కాలేరు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నాకు అప్పగించిన పని నేను నెరవేర్చాను, సమస్తము సమాప్తమైనది అన్నాడు. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించిండు? దేవుని తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఆయన నీతిగా ఉన్నాడు. ఆయన నీతి తప్పలే. నీతిగా ఉండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధించి, మానవులు ఏం చేసిండ్రు? దేవుని కృపను బట్టి తప్పిపోయిండ్రు. దేవుని దగ్గర నుండి తప్పిపోయిన మానవులు ఆయన దరికి చేర్చుకోవాలని ఎంత ఆలోచన చేసినా, ఇప్పుడు మందిరాలలో ఎలా ఉంది? దేవుని కృపను బట్టి దేవుడు చేసే కార్యాలు వీళ్ళ కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు ఎప్పుడు వ్యతిరేకం. దేవుడు చెప్పే మాటలకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుడు చేసే కార్యాలు వీళ్ళకు అర్థం కాలేదు. దేవుడు చేసే కార్యాలు వీరికి అర్థమైనట్లయితే దేవుడు చెప్పిన మాటలు నెరవేరుస్తారు. ఇప్పుడు అన్నం తిన్న వానికి అన్నం పెట్టు అని చెప్పలేదు. అన్నం తినని వానికి అన్నం పెట్టాలి, ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టాలి. ఇప్పుడు అన్నం ఇప్పుడు వాక్యము చెప్పిన వానికే వాక్యం చెప్తారు. ఇప్పుడున్న బోధకులు ఎవరు చెప్తారు? వాక్యము విన్నవానికే వాక్యం చెప్తారు. వినని వానికి వాక్యం ప్రకటించాలనో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇది భిన్నమైన సువార్త కాదా? భిన్నమైన సువార్త ఇది. అయితే ముద్దు పెట్టుకున్న వాడిని ముద్దు పెట్టుకోవద్దు అని అన్నాడు. ముద్దు పెట్టుకొనని వానికి ముద్దు పెట్టుకోమని అన్నాడు. శత్రువుని ప్రేమించు అన్నాడు. శత్రువుని ప్రేమించు అంటే శత్రువుని ఇప్పుడు ఎంతమంది ప్రేమిస్తున్నాం? మనం శత్రువుని ప్రేమిస్తున్నామా? ఇంకా శత్రువులుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి పరలోక రాజ్యం, మనం ఈ అబద్ధాలు ఆడేవారికి పరలోక రాజ్యం ఉంటుందా? పరలోక రాజ్యం ఉంటుందా? దేవుని కృపను బట్టి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పరలోక రాజ్యం మనకు స్వతంత్రించుకోవాలని దేవుడు చెప్పిండు. మనం దేవునితో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవునితో మనం ఉండగలమా?
దేవునితో మనము ఉండగలమా? భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోతిరి అని అన్నాడు. మరి భిన్నమైన సువార్త కాదా ఇప్పుడు మానవులు చేసేది? దేవుడు చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసిందో సత్యం చేశాడు, నిజం చేశాడు. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంది? మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని పెద్ద పెద్ద మందిరాలలో బోధిస్తూ నా దగ్గరికే రండి, నా దగ్గరికే రండి, నా దగ్గరికే రండి అని మనం ఇప్పుడు బోధిస్తున్నాము. మరి దేవునికి ఇష్టమా ఇది? దేవునికి ఇష్టమా? 5వ మాట, యేసు ప్రభు పలికిన 5వ మాట ఇది. 6వ మాట, దప్పికొనుచున్నాననేది 5వ మాట. 6వ మాట, సమస్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. 6వ మాట, యేసు పలికిన 6వ మాట ఇది. అయితే ఈ మాటలు 7 మాటలు ఒక గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే ధ్యానం చేయమని చెప్పలే. మనం గనక సువార్త ప్రకటించిన ఎడల, ఎవరైతే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అంటే మనం సువార్త ప్రకటిస్తున్నామా? సర్వలోకానికి వెళ్ళమంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవడం. ఇప్పుడు అన్యజనులకు నా ప్రార్థనా మందిరం అన్నాడు. అన్యజనులకు ప్రార్థనా మందిరం అంటే సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు. సమస్త జనులకు అన్నాడు, కానీ రక్షింపబడ్డ వారికి నా ప్రార్థనా మందిరం అని ఎక్కడైనా రాయబడి ఉన్నదా? రెఫరెన్స్ మీరు చెప్పాలి ఈరోజు. మరి సమస్తము ఆయన నెరవేర్చును, కానీ సమాప్తమైనదని ఆయన లేఖనాలను బట్టి ఆయన నెరవేర్చును. కానీ మరి మనం రక్షణ పొందుకొని మరి ఆయన మాటలు మనం ఎంతమంది గైకొన్నాం? ఆ యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంతమంది గైకొని ఆ పనులు చేస్తున్నాము? ఆ పనులు ఎంతమంది నెరవేరుస్తున్నాము? యేసు ప్రభు చెప్పిన మాటలు ఇప్పటివరకు ఏ మానవునికి అర్థం కావడం లేదు. ఇప్పుడున్న బోధకులకు అర్థం కాలేదు, విశ్వాసులకు అర్థం కాలేదు. ఈ చదువుతాం కానీ చదివిన మాటలు అర్థం చేసుకోలేము. దేవుని కృపను బట్టి మనం ఈరోజు దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు వినాలే, కానీ మనుషులు చెప్పిన మాటలు వింటే ఈ లోక సంబంధులే, భూ సంబంధులే. వీళ్ళు భూ సంబంధమైన వాటిని వెతుకుతారు. క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుతారు అని అన్నాడు. పైన ఏమున్నాయి, ఏం కనబడతానే మనకు? ఆత్మ కనబడదు. ఆత్మలు కనబడవు కనుక ఆత్మల కొరకే, రక్షణ కొరకే వచ్చిండు యేసుక్రీస్తు ప్రభు. సిలువలో ఆ మిట్ట మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన ఆ సిలువ భారము, ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఆ భారం భరించాడు. ఆయనకు వచ్చిన భారం ఎవరు భరించలేదు. దేవుడు ఒక్కడే నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము సమాప్తమైనది అన్నాడు. సమస్తము సమాప్తమైనది. నా ఆత్మను దేవునికి అప్పగించుకొనుచున్నాను అనెను. తల వంచి దేవునికి మహిమ కలుగును గాక.